హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 007. మా ఛానల్ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చి 4వ తారీఖు అక్టోబర్ 2024 అనమాట. టెక్ న్యూస్ ఎపిసోడ్ 13 స్వాగతం. ముందుగా అయితే ఈ న్యూస్ అయితే మొబైల్ బాగా ఎడిక్ట్ అవుతుంటాం కదా, నేను కూడా అవుతుంటాను అనమాట. అలా ఏం లేదు, ఈ పిల్లగాడైతే, ఈ పోరాడైతే, ఈ అబ్బాయి అయితే, ఈ కిడ్ అయితే, మన ఏ భాషలో ఆ భాషలు అనుకుంటే ఫోన్ ఇవ్వలేదని క్రికెట్ బ్యాట్ తీసుకుని తలకాయ మీద ఒకటి బాధిండు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సీసీ కెమెరా దృశ్యం ఉన్నట్టు దీంట్లో వాళ్ళ నెట్టింట్లో బాగా హల్చల్ అవుతుందన్నమాట. నేను ఈ రకంగా ఎవరిని చూడలేదు. ఎవరు ఫోన్ ఇవ్వకపోతే చివరికి ఫోన్ ఇవ్వకపోతే మంటలు అయ్యేటట్టుంది చివరికి. ఇది కూడా ఒకటి, ఈ ఫోన్ ఎడిక్షన్ వాళ్ళది కూడా ఒకటి అనమాట. ఈ న్యూస్ వచ్చేసరికి రష్యా న్యూస్ అనమాట. ఫేమస్ టిక్ టాక్ స్టార్ అనమాట. ఆమె కూడా రీల్స్ చేస్తూ కింద పడిపోయిందనమాట. ఫ్లైఓవర్ నుంచి సంథింగ్ ఏదో ఒక నుంచి మన టన్నెల్ నుంచి కింద పడ్డదనమాట. తలకాయ పుర్ర పలిగిపోయిందనమాట. ఇక అటే పోయింది, ఇక పార్సల్ అయిపోయింది అనమాట. ఈ ఫోన్ వాడాలి కానీ అతిగా వాడద్దు. ఈ ఫోన్ వాడకం వల్ల వచ్చే దుష్ఫలితాల గురించి మనం తర్వాత నెక్స్ట్ వీడియో చూసుకుందాం. ఈ షుగర్కి అయితే ప్రాణాలు, సెల్ఫీల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు, యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. టిక్ టాక్ మన దగ్గర బ్యాన్ అయింది కాబట్టి బతికిపోయినాం, లేకపోతే ఇంకా పెంట చూడలేక వచ్చేది. ఇంకా లైవ్లో పెట్టి ఇంకా వాళ్ళు సంతంతా చూపిస్తారు. అది ఏందిరా ఇది అనిపిస్తుంది నాకు టైంలో మాత్రం. అందుకే టిక్ టాక్ బ్యాన్ చేయడం నాకు మంచిది అనిపించింది. తీరుకుంటారు. ఈ న్యూస్ వచ్చేసరికి ఒప్పో రెనో 12 Pro అనమాట. మనీష్ మల్హోత్రా అనేసి ఒక ఫేమస్ డిజైనర్ అనమాట. ఆయన పేరు మీద ఆయనతో పార్ట్నర్షిప్ తీసుకుని కొలాబ్ అయ్యారనమాట. ఇది ఓ డిజైన్ చేశారనమాట. ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ మన ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్ ఏముంటుంది, బాడీ ఉంటుంది కదా, బాడీ మీద ఒక డిజైన్ అనమాట. డిజైన్ ఒకసారి మీరు చూడండి. ఇది మీకు ఒప్పోలో సైట్లో కనబడుతుంది, లేదా ఒప్పో డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి ఒప్పో యాప్లో ఇది మీకు డిస్ప్లే అవుతుంది. లేకపోతే మీకు ఎట్లాగో మంచి మిత్రుడుగా ఫ్లిప్కార్ట్ అన్నకాడ పోయినాం అనుకో, ఓ లుక్ అయితే వేయండి. ఇది వచ్చేసి 36,999 రూపాయలు ఉంది. నాకు తెలిసి అయితే ఈ ఒప్పో ఫోన్ అయితే ఎవరు తీసుకోరు. ఈ సిరీస్లో 36,000 వరకు పెట్టి తీస్తారు మామూలుగా ఒప్పో కోసం. దాని వెనకంగా మనం పౌచ్ చేసుకుంటాం కానీ అవపడతాం. మనీష్ మల్హోత్రాకి డిజైన్ అవపడుతుందా, ఎట్లా చేస్తారో ఏమో. ఏ న్యూస్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ నుంచి అనమాట. బిఎస్ఎన్ఎల్లో ప్లాన్స్ డేట్ చేంజ్ చేశాడో ఒక అయితే వెయ్యండి. నాకు మెసేజ్ చేసిండు అనమాట. ప్లాన్స్ చేంజ్ చేసే అనేసి నాకు మెసేజ్ చేసిండు. చూడాలి ఒకసారి, నేను కూడా చూసి చెప్తాను ఈ వీడియో అయితే. ఇది నాకైతే బిఎస్ఎన్ఎల్ బెటర్ ఏంటంటే కాల్ రేట్స్ తక్కువ ఉంటాయి అనమాట. కాల్స్ మన ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట. అనుకుంటారు చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము 6 monthsకి ఒకసారి రీఛార్జ్ చేస్తుంటాం కదా, ఆ డేటా అయిపోయింది, ఆ టైం అయిపోయింది అనుకోవేళ మన పేరు మీద మన సిమ్ ఉంటుంది కదా, 2 times ఇస్తారు వాడు, 2 times ఇస్తారు అనమాట. టైమింగ్ అనేది వ్యాలిడిటీ ఇస్తాడు. అది అయిపోయింది అనుకో, సిమ్ ఆన్లో ఉన్న వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు వాడు. అట్లా చేస్తారు వాడు. ఈ న్యూస్ వచ్చేసరికి అమెజాన్ నుంచి. అమెజాన్లో బాగా సేల్స్ జరుగుతున్నాయి చాలా వరకు అయితే. ఒప్పో ఐక్యూ లేకపోతే రెడ్మీ ఈ ఫోన్లు బాగా అమ్ముడుపోతున్నాయి. కానీ OnePlus అయితే ఈసారి చాలా తక్కువ పర్ఫార్మెన్స్తో వచ్చిందనమాట. ఈ కారణం ఏంటంటే లైట్ గ్రీన్ ఇష్యూ అనమాట. ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఒప్పో ఫోన్ కానీ OnePlus మొబైల్స్ని ఎవరు కూడా సజెషన్ చేయడం లేదు. చాలా వరకు మీ యొక్క ఓన్ రిస్క్ మీద ఆలోచించి చేస్తున్నారు కొంతమంది కూడా. ఈ మోడల్ లైట్ గ్రీన్ ఇష్యూ వస్తలేదంటే తీసుకుంటున్నారేమో, కానీ కష్టంగా ఉన్నది ఇదైతే. ఈ యొక్క టాపిక్ అయితే అమెజాన్లో అయితే 2-3 times డిస్ప్లే చేస్తూ ఉంటుంది, మనకు స్లైడ్ అవుతుంటాయి కదా అమెజాన్లో. OnePlus నాట్ సి లైట్ 12R అని బాగా సజెషన్ చేస్తుండు వాడైతే. వాడి ప్రయత్నం వాడు చేస్తుండు. కానీ మనము కొన్నప్పుడు ఇంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల ఆ ఫోన్ డిజాస్టర్ అయింది. OnePlusకి పెద్ద మైనస్ ఇప్పుడు. ఎందుకంటే ఐక్యూ బాగా రన్ అయిపోతుంది మార్కెట్లో అయితే, రెడ్మీ బాగా రన్ అయిపోయింది. రియల్మీ అంటే పూడొక ఫోన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దానిని మనం కన్సిడర్ చేయలేము అనమాట. ఎందుకంటే అదంటే ఆ బ్రాండ్ అయితే రిలీజ్ వస్తూనే ఉంటాయి, ఆటోమేటిక్గా కుప్పలు తెప్పలుగా వస్తాయి. అదొక మెయిన్ డిస్అడ్వాంటేజ్ అనమాట. ఈ ఫోన్ వచ్చేసి కూడా ఈ న్యూస్ వచ్చేసరికి ఆధార్ నుంచి. మనోడు ఎక్కడో కన్నా బాగా ఫేమస్, యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా ఫేమస్ అవుతున్న రీల్ అనమాట ఇది. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఒక అతను రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్యుమెంట్లో అతను ఫింగర్ ప్రింట్ ఉంది కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ తోటి కాపీ చేసుకొని రోజుకు 10,000 రూపాయలు చొప్పున 40,000-50,000 విత్డ్రా చేస్తుంది అనమాట. ఇది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ఆధార్లో మన నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ కొట్టినప్పుడు డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి హ్యాకర్స్ అనేది ఒక ప్రయత్నం చేస్తుంటారు.
ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా మాస్క్ ఆధార్ వాడండి. మాస్క్ ఆధార్ వాడితే ఏంటంటే మనకు 12 లెటర్లు ఉంటాయి ఆధార్లో, లాస్ట్ 4 నెంబర్ మాత్రం కనపడతాయి, మిగతా అంతా కూడా క్లోజ్ అయి ఉంటాయి అన్నమాట. ఇది మీరు ఎక్కువ వాడండి. ఇది మనకు ఎంతోగానో ఉపయోగపడుతుంది ఈ న్యూస్ అయితే. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చేటప్పుడు మాస్క్ ఆధార్ ఇవ్వండి. ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారనుకోండి, మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా స్వాహారాబై గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి సిఎంఎఫ్ అనమాట. సిఎం అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కాదండి, ఇది నథింగ్ ఫోన్ ఇయర్ బడ్స్ అనమాట. ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ అనమాట. ఇది రెగ్యులర్ దీని ప్రైస్ వచ్చేసి 3300 దాకా ఉంటుంది. ఈ రోజైతే మనకు మిత్రాలో వచ్చేసి 2392 రూపాయలకు వస్తుంది. సూపర్ క్యాన్స్ కలుపుకొని, బ్యాక్ డిస్కౌంట్ కలుపుకొని, కూపన్ కలుపుకొని 3292 రూపాయలు. ఈ బడ్జెట్లో అయితే ఈ యొక్క ఇయర్ ఫోన్స్ అయితే బెటర్ అనమాట. ఎంత లేదా నథింగ్ వాళ్ళు ఎంత 4-5 వేలు ఉంటాయి కాబట్టి 2392 రూపాయల కంటే 2400 రూపాయలకి అయితే మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలామంది నన్ను అడిగారు అనమాట. చాలామంది నేను కూడా కొన్నాను అనమాట. ఈ సీజన్లో నేను 4-5 ఫోన్లు బుక్ చేశాను. బుక్ చేసిన ఫోన్లన్నీ కూడా ఒకటేందా రెడ్మీ 13C 8750కి వచ్చింది. ఇది మామూలుగా కాదు, ఓ రేంజ్లో వచ్చిందనమాట. మన ఆ టైం కానీ ఈ టైంలో బాగా తగ్గిన రేటు, అదొకటి బుక్ చేశాను. ఒప్పో K12X 5G ఫోన్ అనమాట, 10,749 రూపాయలకు. ఇది మనకి డిస్కౌంట్ ఏడొస్తుందంటే ఐసిఐసిఐ కార్డు, హెచ్డిఎఫ్సి కార్డు ఒకటి, మన యాక్సిస్ బ్యాంక్ కార్డు ఒకటి. ఈ రెండింటి ఫ్లక్చుయేషన్, ఒక కార్డులో అయితే 2000 ఇస్తుండే, ఒక కార్డులో అయితే 2175, 2350 రూపాయలు అట్లా ఇస్తుంటున్నాడు. ఇది చేంజ్ అవుతూ ఉంటాయి, తలనొప్పి దీంతో అయితే. ఇది వచ్చి ఐక్యూ లైట్ వచ్చేసరికి 8GB 128 8GB ఉందా ఉన్నది పని చేయండి. 4GB 128 ఉంటుంది కదా మెమోరీ అయితే, అది వచ్చేసి 8624 రూపాయలకి వస్తుంది. లుక్ అయితే వేయండి. ఇంకోటి అయితే 6GB 128 వేరియంట్ వచ్చేసరికి 9536 రూపాయలకు వస్తుంది. ఇది ఎలా వస్తుంది? కూపన్ 1000 రూపీస్ కూపన్ ప్లస్ మనకు యాక్సిస్ బ్యాంక్ మనం వాడుతుంటాం కదా, ఐసిఐసిఐ బ్యాంక్ వాడుతుంటాం కదా. ఐసిఐసిఐ బ్యాంక్లో ఏంటంటే వీళ్ళ పార్ట్నర్షిప్ తీసుకుంది అనమాట, అమెజాన్ పార్ట్నర్షిప్ తీసుకుంది. ఈ కార్డు 5% క్యాష్ బ్యాక్ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మెంబర్స్కి ఏమో 3% ఇస్తాడు, 5% ఇస్తాడు. నాన్ ప్రైమ్ మెంబర్స్కి ఏమో 3% ఇస్తాడు క్యాష్ బ్యాక్. ఇది ఒక పెద్ద తలనొప్పిల్ల. ఎందుకంటే నాకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉంది, మన ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. నీ కార్డులు వాడుతుంటావు కదా, ఏ కార్డులో ఎక్కువ ఆఫర్ వచ్చిందంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తాను, అమెజాన్లో షాపింగ్ చేస్తాను. ఈ 2 కార్డుల వేరియేషన్స్ వస్తుంటాయి అనమాట. అదొకటి గుర్తుంచుకోండి. ఇక డీలో మసాజ్ మిషన్ అనమాట. మసాజ్ చేసుకోవడం, హెడ్ మసాజ్ చేసుకోవడానికి కాదు కానీ ఈ ఫేస్ మీద ఏదో బాగా కనబడుతుంది. అయితే మనం ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం. కానీ ఇది వచ్చేసి 1499 ఉంది ప్రైస్ అయితే. ఈరోజు మనకు 1 రూపీకి వచ్చిందనమాట. మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కొంతమంది కొనుక్కున్నారు, నేను కూడా కొన్నా. 100 రూపాయలకు వస్తుందంట, మిషన్ వస్తుందంటే చూద్దాం దీని సంగతి ఏందో అని చూడడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.